వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దయచేసి ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం 15వ వచనం నుండి 19వ వచనం వరకు చదువుకుందాం. 15వ వచనం నుండి 19వ వచనం వరకు. ఈ హేతువు చేత ప్రభువైన యేసునందరి మీ విశ్వాసమును గూర్చి పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చి కింద ఫుట్నోట్లో అనేక ప్రాచీన ప్రతులలో ప్రేమను అని పాఠాంతరం అన్నాడు. ఈ హేతువు చేత ప్రభువైన యేసునందరి మీ విశ్వాసమును గూర్చి పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును లేకపోతే ప్రేమను గూర్చి నేను వినినప్పటి నుండి మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడు, మహిమా స్వరూపి యొక్క తండ్రి తన్ను తెలుసుకున్నట్టు యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. ఈ ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం 2 భాగాల కింద మనం విడదీయవచ్చు. మొదటి అధ్యాయాన్ని మొదటి భాగం దేవుని స్తుతిస్తున్నాడు, దేవుని గణపరుస్తున్నాడు మొదటి భాగంలో. ఎందుకనంటే క్రీస్తునందు మనకిచ్చిన ఆశీర్వాదాలు వాటన్నిటినీ తెలియజేస్తూ క్రీస్తునందు మనకు కలిగిన సకలమైన ఆధిక్యతను బట్టి దేవునికి వందనాలు స్తుతులు చెల్లిస్తూ మొదటి భాగంలో రాశాడు. అయితే రెండవ భాగంలో చూసినప్పుడు ప్రార్థన చేస్తున్నాడు పౌలు. ఆ ప్రార్థన ఏదనగా ప్రాముఖ్యముగా మీ యొక్క మనోనేత్రములు వెలిగింపబడాలి, దేవుని యొక్క ఆశీర్వాదం యొక్క సంపూర్ణత మీరు ఎరగాలి అని దృష్టితో రెండో భాగంలో పౌలు రాస్తూ ఉన్నాడు. ఇది మొదటి అధ్యాయం యొక్క ముఖ్యమైన విషయం. అయితే మనం రెండో భాగం మనం చదువుతూ ఉన్నాం, మనం ఇద్దరి మంది ధ్యానం చేయాలని ఆశిస్తూ ఉన్నాం. For this reason, ever since I heard about your faith in the Lord Jesus and your love for all the saints. ఇక్కడ మనం ఇంగ్లీష్లో వెళ్ళాలని ఆశిస్తున్నాడు. ఎందుకంటే నేను ఇంగ్లీష్లో సిద్ధపడ్డాను ఇంకోటి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ తెలుగులోకి వచ్చే సమయానికి కిందకు వచ్చేది ఈ మాటలన్నీ కూడా. కిందలంటే ఇక్కడ అంటాడు ఆఖరిలో మనం ఇంకో బాధ ఏమిటంటే 17 నుంచి 19 వరకు కలిపేస్తారు, ఒకే సెంటెన్స్ కింద మార్చారు, ఒకే వాక్యంలో చెప్పారు. అది తప్పేమీ లేదు, కానీ మనకు సులువుగా వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది కలిగిస్తే వచనం చెప్పుకొని వెళ్ళడానికి కష్టం అవుతుంది. ఇదంటున్నాడు ఇక్కడ, మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయుచున్నాను అని ఇది చివరిలో మనం చూస్తున్నాం. అయితే పదిహేను వచ్చి అంటున్నాడు, ప్రభువైన యేసునందరి మీ విశ్వాసమును గుర్చి పరిశుద్ధులందరి ఎడల మీరు చూపించిన విశ్వాసమును గుర్చి నేను వినినప్పటి నుండి. ఇక్కడ పౌలు వారి యొక్క విశ్వాసాన్ని గురించి విన్నాడు. తర్వాత ఈ మిగతా పరిశుద్ధులందరి ఎడల, తోటి పరిశుద్ధులు అనగా సంఘములో ఉందన్న మిగతా వారందరి ఎడల వారికి ఉన్న ప్రేమ అది చూచి అప్పటి నుండి మీ కొరకు నేను మానక ప్రార్థిస్తున్నాను. ఐ హ్యావ్ నాట్ స్టాప్డ్ గివింగ్ థ్యాంక్స్ ఫర్ యూ. మీ కొరకు ప్రభునకు కృతజ్ఞతలు చెల్లించకుండా నేను ఉండడం లేదు అని చెప్పి, రిమెంబరింగ్ యూ ఇన్ మై ప్రేయర్స్, నా ప్రార్థనల యందు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను, నా ప్రార్థనల యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను
అని తెలుగు తర్జుమాల చివరిలో మనం చూస్తాం. అయితే ఆ ప్రార్థన ఏం చేస్తున్నాడు? ఐ కీప్ ఆస్కింగ్ దట్ ద గాడ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు, గ్లోరియస్ ఫాదర్, మహిమాయుక్తమైన తండ్రి, మే గివ్ యూ ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ అండ్ రెవల్యూషన్. దేవుడు మీకు ఆత్మ ద్వారా జ్ఞానమును ప్రత్యక్షతను ప్రభు మీకు అనుగ్రహించాలని, సో దట్ యు మే నో ద హోప్ టు విచ్ హీ హస్ కాల్డ్ యూ. మిమ్మల్ని పిలిచిన ఆ నిరీక్షణ గురించిన అవగాహన మీకు కలగాలని, తర్వాత ద రిచెస్ ఆఫ్ హిస్ గ్లోరియస్ ఇన్హెరిటెన్స్ ఇన్ ద సేల్, పరిశుద్ధలో ఆయన యొక్క మహిమాయుక్తమైన స్వాస్థ్యము లేకపోతే సంపదను గురించి మీకు తెలియాలని, అండ్ ఇస్ ఇన్కంపారబుల్ గ్రేట్ పవర్ ఫర్ అస్ టు బిలీవ్, విశ్వసిస్తున్న మన ఎడల ఆయన యొక్క ఎవరితోనూ దేనితోనూ పోల్చజాలని ఆయనకి మహాశక్తి గురించిన అవగాహన, వెలుగు, ప్రత్యక్షత మీకు కలగాలని ఆశిస్తూ ఉన్నాను. ఇది 15-19 అధ్యాయంలో ఉన్న పౌలు యొక్క ప్రార్థనను చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. అయితే ప్రార్థన గురించి ఆలోచిస్తున్నప్పుడు, ముఖ్యంగా ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం చూసినప్పుడు మనకు కనబడుతున్న విషయం ఏంటనగా, భూమికి పునాదులు వేయబడక మునిపే క్రీస్తునందు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత ఇంకా ఈ యొక్క ఎఫెసీ పత్రిక ధ్యానాలు మొదలుపెట్టిన ప్రారంభంలో చెప్పాను, ఆయన చేసి ముగించి ఆ తర్వాత ప్రారంభించాడు. ఆయన ఏది? ఆయన శిలువలో మరణించడం, లోక పాపను మోసుకుని గొర్రె పిల్లగా భూమికి పునాదులు వేయకముందే ఆ కార్యం జరిగింది. ఆ తర్వాత ఈ లోకాన్ని ఆయన సృష్టించాడు. కానీ ఇవన్నీ చూస్తున్నప్పుడు మనకు ఏమనిపిస్తుంది అంటే, అంతా ఆయన చేసుకుంటున్నాడు, అంతా ఆయన చూసుకుంటున్నాడు. దేవుడు ముందుగా తన నిర్ణయాన్ని చెప్పిన ఫోర్ ఆర్డైన్డ్ ఆలోచన ప్రకారంగా ముందుగానే నిర్ణయించుకుని ఆయన సంకల్ప ప్రకారంగా సమస్తమును చేస్తూ ఉన్నప్పుడు మన పాత్ర ఏముంది ఇందులో? అందులో మరి ముఖ్యంగా మనం ప్రార్థన చేయవలసిన అవసరత ఏమిటి అనే ప్రశ్న మనకు వస్తుంది. అంతా ఆయన చేసుకుంటాడు కదా, చూసుకుంటున్నాడు కదా. అది మనం లేకముందే, మనం పుట్టక మునిపే, భూమి పుట్టక మునిపే ఆయన అన్నీ సంకల్పించాడు కదా, అవన్నీ జరిగాయి కదా. ఇప్పుడు మన పాత్ర ఏమిటి? తర్వాత ఇంకా మనం అసలు ప్రార్థన చేయాల్సిన అవసరం ఉందా అని ప్రశ్న. తర్వాత ఇంకా మనం సాక్ష్యం చెప్పాలా, ప్రభు గురించి చెప్పాలా? ఆయన ఎంచుకున్న వారిని ఆయన రక్షించుకుంటాడు కదా, మనకెందుకు? లేకపోతే బైబిల్ వాక్యాన్ని ఎందుకు చదవాలి? చదవడం వల్ల మనకు వచ్చింది ఏమిటి? అది అవసరమా? తర్వాత మంచి కార్యాలు, నీతి క్రియలు ఎందుకు చేయాలి? ఇవి అవసరమా అనే ప్రశ్నలు మనకు వస్తాయి. కొంతమంది ఈ భావనతోనే ప్రార్థన చేయరు, సువార్త చెప్పరు, సాక్ష్యము చెప్పరు, బైబిల్ పట్టించుకోరు. మరి మన నీతి క్రియలు అంటే వారు మెప్పు కోసం, గొప్ప కోసం చేస్తే చేయొచ్చునేమో. కానీ ఎందుకు అని ఆలోచన చేస్తే, ఇఫ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఎనీవే, జరిగేది ఎలాగూ జరుగుతుంది కదా, మన పాత్ర ఏమిటి? ఆయన ఎలాగూ తను నచ్చినట్టుగా ఆయన చేసుకుంటాడు కనుక, సరే మనం నచ్చినట్టుగా మనం జీవిద్దాం, ఆయన నచ్చిన పని ఆయన చేసుకొని ఇద్దాం. అది కాదు. దేవుడు తన చిత్త ప్రకారంగా సమస్తను చేసినప్పటికీ, ఇంతమంది ఉపవాసకూటాల్లో ప్రార్థన గురించి మాట్లాడుతూ చెప్పాను, భూలోకమందు ఆయన ఏ కార్యము చేయాలన్నా మన యొక్క అనుమతి లేకుండా ఆయన చేయడు. ఇంకా చెప్పాలంటే మన యొక్క ప్రార్థన లేకుండా ఆయన చేయడు. ఎందుకనగా భూలోకాన్ని మనకు అప్పగించాడు ఆయన. పరలోకం ఆయనది, పరలోకం అంది కాదు. ఆ పాట తప్పది. పరలోకం నా దేశం అంటే ఆ దేవుడు ఒప్పుకోడు. ఈ భూలోకం మన దేశం, పరలోకం ఆయనది. భూలోకం మనకిచ్చాడు ఆయన. కనుక దేవుడు మనకిచ్చిన ఆ యొక్క ఆధిక్యత, ఆశీర్వాదాన్ని, భూలోకం యొక్క ఆధిపత్యం, ఏలుబడి మనకు అప్పగించాడు. మనం కోల్పోయాం అనుకోండి, కానీ అది వేరే సంగతి. కానీ ఈ భూమి మీద ఆయన ఏ కార్యం చేయాలన్నా మన యొక్క ప్రార్థన లేకుండా ఆయన ఏమీ చేయడు. ఆయన చిత్తం ఉంది, ఆయన ఉద్దేశం ఉంది, ఆయన సంకల్పం ఉంది, ఆయన ఆలోచన ఉంది, ఆయన ప్రణాళిక ఉంది. అవన్నీ సత్యమే. కానీ అవన్నీ కార్యరూపం ధరించాలి అని అంటే, దేవుని యొక్క చిత్తము నెరవేర్చబడాలి అని అంటే తప్పనిసరిగా మనం ప్రార్థన చేయాలి. మనం చేయకపోతే, మనం ప్రార్థించకపోతే
మనం సాక్ష్యం ఇవ్వకపోతే, మన దేవుని కొరకు మనం జీవించకపోతే, దేవుని వాక్యానుసారంగా మనం ప్రవర్తించకపోతే, దేవుని చిత్తముల గురించి అవగాహన లేకుండా మన ఇష్టానుసారంగా మనం జీవిస్తే భూలోకమందు దేవుని చిత్తము నెరవేరదు. ఈ లోకానికి ఉప్పుగా మనం అనుగ్రహించాడు దేవుడు. ఇప్పుడు ఈరోజు మన దేశమందు డానీ చెప్పిన విషయాలు మనం వింటూ ఉంటే అంతకంతకు చదువు పెరుగుతుంది, జ్ఞానం పెరుగుతుంది, రాబడి పెరుగుతుంది, స్థాయి పెరుగుతుంది, సుఖాలు పెరుగుతున్నాయి, అన్నీ కూడా డెవలప్మెంట్ కనబడుతుంది. కానీ మనుషుల యొక్క ప్రవర్తనలు చూసినప్పుడు మూర్ఖత్వం, నీచమైన మనస్తత్వం, ఎంత ఘోరమైన పరిస్థితి. పశువుల కంటే హీనంగా, పశువులతో మనుషులు పోల్చడానికి పశువుకి అవమానం కలిగించే పరిస్థితి. పశువుల కంటే హీనంగా మనం ప్రవర్తిస్తూ ఉన్నాం. పశువుల్లో రేపు జరగదు, మనుషుల్లోనే జరుగుతుంది. పశువుల్లో సమ్మతి లేకుండా జరగదు, కానీ మనం మనుషుల్లోనే జరిగే పరిస్థితి. ఒక్కరి కాకుండా ఒక గుంపుగా సామూహిక అత్యాచారం ఎంత భయంకరమైనది. ఆ మూర్ఖత్వం తర్వాత దేశంలో ఎక్కడ కూడా దేవుని భయము కానీ ఆలోచన లేని పరిస్థితి. మధ్య టీవీలో కానీ లేకపోతే యూట్యూబ్లో కానీ వింటూ ఉంటే ఏమాత్రం సిగ్గుపడవలసిన దాని గురించి సిగ్గుపడడం లేదు, వ్యభిచారం గురించి సిగ్గుపడడం లేదు, తర్వాత పెళ్లి వివాహం కాకుండా కలిసి జీవించడానికి గురించి సిగ్గుపడడం లేదు. ఏమాత్రం సిగ్గుపడకుండా ఇంకా దానికి సుప్రీంకోర్టు యొక్క తీర్పును ప్రస్తావిస్తున్నారు. దాని ప్రకారంగా ఇది సరైనదే. ఏది సరైనది? సమాజం ఎటుపోతుంది? ఏది సరే, ఏది నీతి, ఏది న్యాయం, ఏది కరెక్ట్ అని ఎవరము కూడా ప్రామాణికంగా చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. అంతా కూడా రిలేటివ్, అనగా ఇంకొక దానితో పోలుస్తూ దానికంటే ఇది అన్నట్టుగా చెప్తున్నారు. ఇది ప్రామాణికం, ఇది గీత అని చెప్పే పరిస్థితి మనం లేకుండా పోతుంది. ఎందుకనంటే మనుషులందరిలో ఎవరిష్టం వారిది, ఎవరికి నచ్చినట్టుగా, ఎవరికి అనుకూలంగా ఉంటే దాన్ని చేసుకుంటూ పోతున్న పాపం యొక్క ప్రాథమికమైన లక్షణం నా ఇష్టం. కనుక దేవుడు తన కార్యం తను చేసుకుంటాడు, నా ఇష్టం నేను చేసుకుంటాను. కానీ దేవుడు మానవులు మనకు మరి ముఖ్యమైన రక్షణ పొందిన దేవుని బిడ్డమైన మనకు ఈ లోకంలో మనకు ఉప్పుగా ఏర్పాటు చేసిన కారణం, వెలుగుగా ఏర్పాటు చేసిన కారణం మనం ప్రకాశించాలి. ఉప్పు సారాన్ని లోకంలోనికి మనం అందించాలి. అది అందించే శ్రేష్టమైన విధానం ఏదనగా మన ప్రార్థన, మన జీవితాలు. కనీసం మన పిల్లలకైనా అవగాహన కల్పించి, మన పిల్లలైనా భక్తితో నీతి న్యాయంతో పెంచితే వారి యొక్క దుష్టత్వాన్ని, వారి యొక్క మూర్ఖత్వాన్ని మనం ప్రోత్సహిస్తూ పోతే జరిగేది ఏదనగా ఇలాంటి పశువుల కంటే హీనమైన వ్యక్తులు తయారవుతున్నారు. అలాంటి సమాజంలో జీవిస్తున్నాం. ఈ చీకటి సమాజంలో దేవుని కొరకైన వెలుగుగా మనం ప్రకాశించాలంటే మనం చేయవలసిన కార్యం ముఖ్యంగా ప్రాథమికంగా ప్రార్థన చేయాలి. దేవుని వాక్యాన్ని మన బిడ్డలకు బోధించాలి, నేర్పించాలి. దేవుని చిత్తం ఏమిటి? దేవుని వాక్యం చూసినప్పుడు మార్పు లేనిది. దేవుడు మార్పు లేనివాడు, దేవుని వాక్యము కూడా మార్పు లేదు. దేవుని వాక్యం మనం స్పష్టంగా చెప్తుంది. పాపం పాపంగా చూపిస్తుంది, చెడుతనంగా చూపిస్తుంది, దుష్టత్వంగా చూపిస్తుంది. దేవుని వాక్యం స్పష్టంగా చెప్పేది ఏదనగా ఒక పురుషునికి ఒక స్త్రీ, అది వివాహము ద్వారా దాన్ని ఘనమైనదిగా మనం ఎంచాలి. వారి వివాహమందు మాత్రమే జతపరచబడడం, వివాహమందు మాత్రమే లైంగికపరమైన సంబంధం స్త్రీ పురుషులు కలిగి ఉండాలి. అది దానికి మించి ఇంకేదైతే అది పాపము, వ్యభిచారము, దానికి తీర్పు, శిక్ష ఉందని దేవుడు చెబుతున్నాడు. దేవుని వాక్యం స్పష్టంగా చెబుతుంది. అలాగే పురుషుడు వివాహం చేసుకోవడం, స్త్రీ వివాహం చేసుకోవడం బైబిల్ అంగీకరించదు. కానీ సమాజం చుట్టూ అలాగైపోయింది. సుప్రీంకోర్టు అంగీకరిస్తుంది, దేశాలు అంగీకరిస్తున్నాయి. ఇప్పుడు దాంతో కొన్ని సంఘాలు, సావుకులు కూడా వీళ్ళ పెళ్ళిళ్ళు చేస్తారు. మగవాళ్ళు పెళ్ళిళ్ళు, ఆడవాళ్ళు పెళ్ళిళ్ళు, మగవాళ్ళకి ఆడవాళ్ళు పెళ్ళిళ్ళు చేస్తున్నారు. రాజీ పడిపోతున్నాం. ఏమాత్రము కూడా దేవుని వాక్యంలో నిలబడడం లేదు. ఇంకా చాలాసార్లు చూసినప్పుడు దానికి సమర్థిస్తూ దేవుడు వాళ్ళని అలా పుట్టించడం, మనం ఏం చేస్తాం? దేవుడిదే తప్పు, మనది కాదు కదా. కానీ దేవుడు తప్పు అవన్నీ విషయం కాదు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? చాలా వరకు మన బిడ్డలకు కానీ మన కుటుంబాల్లో దేవుని వాక్యం తెలియదు, విషయం తెలియదు, దేవుని చిత్తం ఏమిటో తెలియదు. దాంతో ప్రపంచంతో ఎలా పోతుంటే అలాగే అందరూ పోతున్న పరిస్థితిలో ఉన్నారు. కనుక దేవునికి సంగమా, మన ప్రభు కొరకైన సాధనాలుగా మనం జీవించాలి, మనం ప్రార్థించాలి. సమాజంలో జరుగుతున్న అన్ని విషయాలు మనం ప్రార్థన చేయాలి. మన ఎలక్షన్స్ కోసం మనందరూ ప్రార్థన చేస్తాం. అలాగే ప్రతి
రాజకీయ నాయకుల కొరకు, ప్రతి పరిస్థితి కొరకు, ప్రతి నిర్ణయం కొరకు, సమాజంలో జరుగుతున్న ప్రతి విషయాలు కూడా మనం తెలుసుకొని పేపర్లు చదవాలి. లేకపోతే మీరు న్యూస్ ఫాలో అవుతుంటే విషయాలు చూస్తూ ఉండాలి. ఎంతసేపు డ్యాన్సులు, సినిమాలు, సీరియల్లే కాకుండా సమాజంలో జరుగుతున్న విషయాలు, మన మధ్య జరుగుతున్న సంగతులు మనం తెలుసుకొని దాని కొరకు మనం చేయగలిగిన కార్యం తర్వాత దానికి వస్తాను. నేను ఇక్కడ నిజంగా దేవుణ్ణి ఎరిగిన వారమైతే ఎలా ఉంటామనేది తర్వాత వస్తాను. వేళ అవుతుందో తెలియదు, కానీ అది వచ్చినప్పుడు మనలో తప్పనిసరిగా దేవుని యొక్క భారము, దేవుని యొక్క ప్రేరణ మనకు వస్తుంది. దాన్ని బట్టి మనం ఏం చేయాలో అది చేయడానికి దేవుడు తన కృప మనకు అనుగ్రహిస్తాడు. సమాజంలో మనం మార్పును తీసుకొచ్చే వారంగా, లేకపోతే ఒక ఇంపాక్ట్ చూపించే వారంగా, ఒక ప్రత్యామ్నాయాన్ని చూపించే వారంగా మనం ఉండవలసిన అవసరం ఉందని మనవి చేస్తూ ఉన్నాను. అయితే ఈ మొదటి అధ్యాయం చూసినప్పుడు స్పష్టమైన ఉపదేశం పౌలు ఇక్కడ చేస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం అంతలో చూస్తే మొదటి అధ్యాయంలో ప్రాముఖ్యంగా బైబిల్ అంతలో కంటే ఎక్కువగా పౌలు తన యొక్క బోధన ఎఫెసీ పత్రికలో దేవుని యొక్క సర్వజ్ఞత, సావరెంటీ ఆఫ్ గాడ్, దేవుడు సర్వశక్తిమంతుడు అనేది చాలా ఖచ్చితంగా, ఖండితంగా మొదటి అధ్యాయంలో పౌలు బోధించాడు. దానితో పాటుగా తాను బోధిస్తున్న విషయం ఏదనగా, he also emphasizes the importance and urgency of prayer just as strongly. దేవుని యొక్క సర్వజ్ఞతను, సర్వశక్తిని గురించి తను ఎంత నొక్కి చెప్తున్నాడు, అదే విధముగా ప్రార్థన కూడా అంత నొక్కి చెప్తున్నాడు. అర్జెంటుగా మనందరం కూడా ప్రార్థన చేయాలి అనేసి బలవంతంగా పౌలు మనకు చెబుతున్నాడని చెప్పి మనవి చేస్తున్నాను. దేవుని యొక్క సర్వశక్తి, లేకపోతే సర్వజ్ఞత అండ్ ప్రేయర్ రెండు ప్రాముఖ్యమైనవి. మొదటి సకంలో మనం ఇందాక చెప్పుకున్నాం, ఒకే ఒక వాక్యం, అది 3 నుండి 14 వచ్చిన వరకు ఒకే ఒక సెంటెన్స్ పౌలు మాట్లాడాడు. దాన్ని లేఖికులు రాశారు. పౌలు అక్కడ చూసినప్పుడు ప్రభు ఇచ్చిన రక్షణ కొరకే దేవునికి వందనాలు చెల్లిస్తున్నాడు. ఆ రక్షణ ఎవరనగా దానికి ఆథర్, దాన్ని ఆరంభించిన వాడు ఎవడు, దానికి నెరవేర్చిన వాడు ఎవడు అన్నప్పుడు దేవుడే ఆలోచించాడు. దేవునికి ప్రణాళిక, దేవునికి చిత్తం, ఆ చిత్తాన్ని నెరవేర్చేది కూడా దేవుడే అని చెప్పి ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయంలో రాస్తున్నాడు. అందులో మనం చూస్తే తండ్రి అని దేవుడు ఎంపిక చేసుకున్నాడు. మనం ఏమి కూడా ధ్యానం చేస్తాం. తర్వాత రెండవది కుమారుడు అని క్రీస్తు మనల్ని విమోచించాడు. తర్వాత మూడవది పరిశుద్ధాత్మ దేవుడు ఆ రక్షణను మనకి వ్యక్తిగతంగా మనకు అన్వయింపజేశాడు. కనుక తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మన యొక్క రక్షణ యందు ఇమిడి ఉన్న సంగతి, రక్షణ కార్యాల గురించి మొదటి భాగంలో పౌలు రాసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే రెండో భాగంలో చూస్తే తను అంటున్నాడు, ఈ భాగంలో ప్రార్థనల గురించి రాస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థన దేని గురించి ప్రార్థన చేస్తున్నాడు దానికి ఒక జిస్ట్ అనగా ఏమేం ప్రార్థన చేస్తాడో మనం చూస్తే అతను అంటున్నాడు, God who has planned and accomplished this salvation might complete it as his people grow in knowledge of him. దేవుడు తను సంకల్పించిన, సాధించిన ఈ రక్షణ అనే కార్యం మనలో ఆయన సంపూర్తి చేయాలని, ఆ సంపూర్తి ఎలాగవుతుంది అనగా మనం ఆయన యొక్క జ్ఞానమందు మనం ఎదిగినప్పుడు, గ్రో ఇన్ నాలెడ్జ్ ఆఫ్ హిమ్, ఆయన గురించిన జ్ఞానములో, లేదా ఆయన జ్ఞానమందు మనం ఎదిగినప్పుడు దేవుడు మన కొరకు సంకల్పించినవన్నీ కూడా సంపూర్తి అవుతాయి అనే విషయాన్ని పౌలు రెండో భాగంలో మనకు తెలియజేస్తూ ఉన్నాడు. పౌలులకు చెప్పాలంటే దేవుని యొక్క జ్ఞానం, దేవుడు చేసిన కార్యాలు అవన్నీ తను వివరిస్తూ ఉంటాడుగా, వాటన్నిటి పర్యవసానంగా తనలో కలుగుతుంది ఏదనగా ప్రార్థన కొరకైన ప్రేరణ తనకు కలుగుతుంది. ఇవన్నీ ఆయన చేస్తున్నాడు కాబట్టి నేను ప్రార్థించాలి అని ప్రేరేపించబడుతున్నాడు అంతే తప్ప ఇవన్నీ ఆయన చేసుకుంటాడు కదా నాకెందుకు అనే భావంలోనికి పౌలు రాలేదు. ఇంకా చెప్పాలంటే ఇట్ వాజ్ బికాస్ గాడ్ వాజ్ ఎట్ వర్క్ దట్ హీ కుడ్ ప్రే విత్ కాన్ఫిడెన్స్. దేవుడు పని కలిగి ఉన్నాడు, తన పనిని తను చేస్తున్నాడు. ముఖ్యంగా మొదటి భాగంలో చెప్పిన ఆ విషయాలన్నీ ఆయన చేస్తున్నాడు కాబట్టి నేను ధైర్యంతో వాటి గురించి ప్రార్థన చేయగలుగుతున్నాను అని పౌలు ఇక్కడ ఈ భాగంలో మనకి చెబుతూ ఉన్నాడు. పౌలు యొక్క మొట్టమొదటి కోరిక ప్రార్థనలో తను చేస్తున్న ప్రార్థన ఏమిటని ఆలోచన చేస్తే, టు నో హిమ్ బెటర్
ప్రభుని లేక దేవుణ్ణి ఇంకా బాగుగా ఎరగాలి. పౌలు ఈ ప్రార్థన చూసినప్పుడు ఇక్కడ వాక్య నిర్మాణం మనం చూస్తే మొదలంటాడు, ఎందుకొరకు ఏ విషయాలు ప్రార్థన చేస్తున్నాడు అనేది మొదట రాస్తున్నాడు. ఆ తర్వాత ఆ ప్రార్థన చేయటం కొరకైన సంకల్పం ఏమిటి, పర్పస్ ఏమిటి, ఈ రకంగా ప్రార్థన చేయడం ఎందుకు చేస్తున్నాడు అనేది ఈ రెండో భాగంలో 15 వచ్చిన 19 వచ్చిన వరకు రాస్తూ ఉన్నాడు. హీ సేస్ వాట్ ఈస్ ప్రేయింగ్ ఫార్ ఆర్ అబౌట్, దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడో, ఎందుకు కొరకు ప్రార్థన చేస్తున్నాడో రాస్తున్నాడు. ఆ తర్వాత వై హీస్ ప్రేయింగ్ ఇన్ దిస్, ఈ రకంగా ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు. హీ యూజెస్ అ పర్పస్ క్లాజ్ ఉపయోగించి చెబుతా ఉన్నాడు. 17వ వచనంలో మనం చూస్తే, మొదటి అధ్యాయం, తెలుగులో 17 లేదు మనకి, అంటే 17 19 కలిపేశాడు. అది 17వ వచనంలో చూస్తే అంటాడు, asking God the glorious Father of our Lord Jesus Christ to give you spiritual wisdom and insight so that you might grow in your knowledge of God. ఇది NLT తర్జుమాలో ఉన్న భాగం. ఇది అక్కడ ఏమంటున్నాడంటే, మహిమాయుక్తులైన తండ్రిని ప్రార్థన చేస్తూ ఉన్నాను, ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని ప్రార్థిస్తున్నానని చెబుతూ, మీకు టు గివ్ యూ స్పిరిచువల్ విజ్డమ్, ఆత్మ సంబంధమైన ఆత్మజ్ఞానం మీకు ఇవ్వాలని, తర్వాత లోతైన అవగాహన మీకు అనుగ్రహించాలని, దేవుని యొక్క జ్ఞానమందు మీరు ఎదగాలని ప్రార్థన చేస్తున్నానని రాశారు. ఇక్కడ NLT తర్జుమా చేస్తారు అలాగే. అయితే వేరే తర్జుమాలు ESV అనుకుంటాను, అక్కడ రాసిన మాట ఎదురుగా నో క్రై నో గాడ్, దేవుని ఎరగాలి అని రాసిన తర్వాత వస్తాం అనుకుంటాను దానికి. 17వ వచనం ఇక ఈజ్ ప్రొఫెసైయింగ్ దట్ గాడ్ ఈజ్ ప్రేయింగ్ దట్ గాడ్ మైట్ గివ్ ది ఎఫిషియన్స్ ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ అండ్ రెవల్యూషన్. ఎఫెసీ సంఘము కొరకు, అక్కడ విశ్వాసుల కొరకు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ఆయన ప్రార్థన అంశం ఏదనగా సంఘముల వారందరికీ కూడా ఆత్మ సంబంధమైన జ్ఞానము ప్రత్యక్షత దేవుడు అనుగ్రహించాలి. ఇంకే చెప్పండి, ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ అండ్ రెవల్యూషన్ అనగా స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ అండ్ ద స్పిరిట్ ఆఫ్ రెవల్యూషన్ అనగా జ్ఞాన ఆత్మ, తన ప్రత్యక్షతను అనుగ్రహించే ఆత్మ దేవుడు వారికి అనుగ్రహించాలని. నేను కృపావరంలో చెప్పుకున్న జ్ఞానవాక్యం బుద్ధివాక్యం అన్నీ కూడా, కానీ ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు వారికి జ్ఞాన ఆత్మ, స్పిరిట్ ఆఫ్ విజ్డమ్, రెవల్యూషన్, స్పిరిట్ ఆఫ్ రెవల్యూషన్ అనగా ప్రత్యక్షతనిచ్చే ఆత్మ, అనగా బయలుపరిచే ఆత్మ వారికి ఉండాలని. ఎందుకు? ఇన్ ఆర్డర్ దట్ దే మే నో హిమ్ బెటర్, ఆయన ఇంకా బాగుగా ఎరుగు నిమిత్తం అని ఒక తర్జుమాలు ఉంటుంది, నో హిమ్ బెటర్ అని ఒక తర్జుమాలు ఉంటుంది. ఇంకా కొన్ని తర్జుమాల్లో నో హిమ్, ఆయన ఎరగాలని ఈ ప్రార్థన చేస్తున్నాడు. అర్థమవుతుందా? ఆ ఎఫెసీ సంఘానికి జ్ఞానాత్మ అలాగే ప్రత్యక్షత ఇచ్చే ఆత్మ వారికి కలిగి ఉండాలని వారి కోసం ప్రార్థన చేస్తున్నాడు. ప్రభు వారికి నీ జ్ఞానాత్మ అనుగ్రహించు, నీ యొక్క ప్రత్యక్షనిచ్చే ఆ ఆత్మను వారికి అనుగ్రహించు. ఎందుకనంటే వారు నిన్ను ఎరగాలి, నిన్ను ఇంకా బాగుగా ఎరగాలి. నో హిమ్ బెటర్. తర్వాత 18-19 వచనాలు చూస్తే ఇంకా ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే ఇంగ్లీష్లో, దట్ ద ఐస్ ఆఫ్ ద హార్ట్స్ మే బి ఎన్లైటెన్, వారి హృదయం యొక్క నేత్రములు ప్రకాశించాలి, వెలిగింపబడాలి. వారి అంతరంగ నేత్రములు ప్రకాశించాలి, వెలిగింపబడాలి. ఎందుకు? ఇన్ ఆర్డర్ దట్ దే మే నో ద హోప్. వారు ఎందుకు ఈ ప్రార్థన చేస్తున్నారంటే వారు ఇది ఎరగాలి. ఏం ఎరగాలి? ద హోప్ టు విచ్ హి హస్ కాల్డ్ దెమ్. వారు పిలిచిన ఆ నిరీక్షణ ఏమిటో వారు తెలుసుకోవాలి, ఆ ఆశ ఏమిటో వారు తెలుసుకోవాలి, నిరీక్షణ ఏమిటో వారు ఎరగాలి. ఆ తర్వాత ద రిచెస్ ఆఫ్ హిస్ గ్లోరియస్ ఇన్హెరిటెన్స్ ఇన్ ద సెయిన్స్, పరిశుద్ధులలో ఆయనకి మహిమాయుక్తమైన స్వాస్థ్యం యొక్క సంపద వారు ఎరగాలి. మొదటిది ఆయన నిరీక్షణ ఎరగాలని కోరుతున్నాడు. వారి కళ్ళు తెరవబడాలి, అంతరంగ నేత్రములు తెరవబడాలి, హృదయ నేత్రములు తెరవబడాలి, ప్రకాశించాలి. ఎందుకు అని అంటే దేవుడు పిలిచిన పిలుపు, ఆ నిరీక్షణ గురించి అవగాహన వారికి కలగాలని, దేవుని యొక్క మహిమాయుక్తమైన ఆ స్వాస్థ్యం
యొక్క సంపద, పరిశుద్ధుల్లో ఆయన ఏర్పాటు చేసిన సంపద గురించి అవగాహన వారికి కలగాలని. ఆ తర్వాత మూడవది, అండ్ ఈజ్ ఇంకంపారబుల్ గ్రేట్ పవర్ ఫర్ అస్ టు బిలీవ్, ఆయన విశ్వాసించు మన యెడల కార్యసాధకమైన ఆయన దేనితోనూ పోల్చజాలని ఆయన యొక్క మహాశక్తిని గురించిన అవగాహన మీకు కలగాలి. అర్థమైందా? ఏమేమి కల మన కళ్ళు వెలిగింపబడాలి. ఎఫెసీ సంఘం యొక్క నేత్రములు తెలియాలి, వారి హృదయ నేత్రములు ప్రకాశించాలి. ఇంకో చోట ఫ్లడెడ్ విత్ లైట్, దేవుని యొక్క వెలుగు చేత ఫ్లడ్ లైట్స్ లాగా వారి హృదయంలోనికి రావాలి. దేని కొరకు అని అంటే మనం విశ్వసిస్తున్న, మనం ఆశిస్తున్న నిరీక్షణ, మనం ఎదురు చూస్తున్న నిరీక్షణ గురించిన అవగాహన. తరువాత మన కొరకు దేవుని ప్రజలు మనందరి కొరకు సిద్ధపరిచిన ఆ మహిమాయుక్తమైన స్వాస్థ్యం యొక్క ఆ సంపద, ఆ రిచెస్ మనకు తెలియాలని. తర్వాత విశ్వసించు మన యెడల ఆయన కనపరచు, లేకపోతే ఆయన చేయగలిగిన అసాధారణమైన దేనితో కూడా పోల్చజాలని ఆయనకు మహాశక్తిని గురించిన అవగాహన మనకు కలగాలి. ఈ ఉద్దేశంతో మీ మనోనేత్రములు వెలిగింపబడాలి, మీరు చూడాలి అని ప్రార్థన చేస్తున్నాడు. కానీ ఇవన్నీ మనం కలిపి చూస్తే పౌలు యొక్క ప్రార్థన ఏదనగా జ్ఞానము కొరకైన ప్రార్థన, ఫర్ నాలెడ్జ్. ఆ జ్ఞానం, ఆ నాలెడ్జ్ అవుతుందనగా నాలెడ్జ్ ఆఫ్ గాడ్, దేవుని గురించిన జ్ఞానం. అండ్ ఫుల్ నాలెడ్జ్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ విషయంలో ఇమిడి ఉన్న ప్రతి విభాగాన్ని, ప్రతి భాగాన్ని కూడా సంపూర్ణ అవగాహన మనకు కలగాలి. రక్షణ గురించిన సంపూర్ణ అవసరం, రక్షణలో ఇమిడి ఉన్న ప్రతి విషయాన్ని గురించిన సరైన అవగాహన మనకు కలగాలి. తర్వాత మన యొక్క నిరీక్షణ గురించి అవగాహన మనకు కలగాలి. మన స్వాస్థ్యాన్ని గురించి అవగాహన మనకు కలగాలి. మనకు అందుబాటులో ఉన్న దేవుని యొక్క శక్తిని గురించిన అవగాహన మనకు కలగాలి. వీటన్నిటి యొక్క సారాంశం చివరికి చేస్తే పౌలు యొక్క ఉద్దేశం ఏదనగా మనం దేవుణ్ణి ఎరగాలి. దేవుణ్ణి ఎరిగితే ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి. ఇవన్నీ ఎరగడంలోనే దేవుళ్ళు ఎరగడం అనేది ఉందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు ఒకవేళ మనం క్రైస్తవులంగా ప్రశ్నించుకుంటే, ప్రస్తుతం మన భారతదేశంలో క్రైస్తవ్యానికి ఉన్న గొప్ప లోటు ఏమిటి? వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ ల్యాక్ అమంగ్ ద క్రిస్టియన్స్ ఇన్ ఇండియా? మీ అభిప్రాయం ఏమిటి? భారతదేశం ఉన్న క్రైస్తవులకు, అలా మనతో కలిపి అనుకోండి, మనం వదిలేసి కాదు, మనం అందులో ఉన్నాం, ఉన్న గొప్ప లోటు ఏమిటి? ఎవరైనా చెప్పగలరా? దేవుని భయం అంటున్నాడు డాని. దగ్గరికి వస్తున్నారు, దేవుని గురించి శక్తి తెలియదు అమ్మా, ఏటమ్మా? విశ్వాసమా? ద గ్రేటెస్ట్ నీడ్ ఆఫ్ ద చర్చ్ టుడే, సంఘం యొక్క గొప్ప అవసరత ఈ దినమందు మన భారతదేశంలో కానీ ప్రపంచంలో ఎక్కడైనా సరే, ఈజ్ ఫర్ ప్రొఫెసింగ్ క్రిస్టియన్స్ రియల్లీ టు నో గాడ్. మేము క్రైస్తవులము అని చెప్పుకుంటున్న వారు నిజముగా దేవుణ్ణి ఎరగాలి, నిజముగా ఎరగాలి. చెప్పుకుంటున్నాం క్రైస్తవులమని, కానీ దేవుడు మనకు తెలియదు. మన సంఘంలో కూడా ఉన్నారు కొంతమంది, ఎన్నో సంవత్సరాలుగా మందిరానికి వస్తూ ఉన్నారు, బాప్తిస్మం పొందారు, రక్షించబడ్డారు. కానీ ఇది చెప్పడానికి బాధపడుతున్నాను, సిగ్గుపడుతున్నాను. మీరు విన్నాను నేను, ఏమిటనంటే మిగతా వాళ్ళు దేవుళ్ళే, మన దేవుడు దేవుడే. మన దేవుడు మంచి దేవుడు, వాళ్ళ దేవుడేమో మన దేవుడు అంత మంచివాడు కాదు. వాళ్ళు కోరతారు, మన దేవుడు ఇస్తాడు. అంటే వాళ్ళ మాటల్లో చూసినప్పుడు ఏదనగా సమానమైన వ్యక్తులు ఒకరితో పోల్చి చెప్తున్న పరిస్థితి. క్రైస్తవులను చెప్పుకుంటాం, ఎన్నో సంవత్సరాలుగా దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాం, సంఘంలో ఉన్నాం. అలాగే కొంతమంది నాయకులు, పెద్దలు అయిన వారు కూడా ఉన్నారు సంఘాల్లో. క్రిస్టియన్స్గా క్రైస్తవులుగా చెప్పుకుంటున్నాము, కానీ నిజముగా దేవుని ఎరగని పరిస్థితి. తమ దేవుడు ఎవరో తమకు తెలియదు. దేవుల్లో ఉన్న, ఇందాక చెప్పుకున్నాం కదా, రక్షణ, నిరీక్షణ, ఆయనలో ఉన్న స్వాస్థ్యము, ఆయన యొక్క శక్తి, దేవుడే ఎరగనప్పుడు ఇందులో ఈ విభాగాలు ఏవి కూడా మనకు తెలియక నష్టపోతున్న లోటుగా ఉందని మనవి చేస్తారు. ఎప్పుడైతే క్రైస్తవులమైన మనము మన దేవుడు ఎవరో మనకు తెలిస్తే
మన ప్రవర్తన, మన జీవన విధానం సంపూర్తిగా మారుతుంది. మన దేవుడు తెలియక, మన దేవుని గురించి అవగాహన లేక మనం ప్రవర్తిస్తూ ఉన్నాం. కనుక ఈ ఎఫెసీ పత్రికలో వాటిని అడ్రస్ చేస్తున్నాడు పౌలు. ఇక్కడ 1:17 అంటాడు, మీ మనోనేత వెలిగింపబడినందున మిమ్మల్ని పిలిచిన పిలుపు వల్ల నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధలో ఆయన స్వాస్థ్య మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తును వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించి మన యందు ఆయన చూపించిన తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకున్న వలనని కోరుతున్నాను. నిజమైన పాస్టరు దేవుని ప్రజల కొరకు చేయవలసిన ప్రార్థన ఇది. ఈ ప్రార్థన లేదు ఇప్పుడు. ఎంతసేపు ప్రార్థన ఎదురుగా భౌతిక అవసరాలు, ఈ లోక సంబంధమైన అవసరాలు, వారి ఉద్యోగాలు, చదువులు, పిల్లల పెళ్ళిళ్ళు, పిల్లల చదువులు, భవిష్యత్తు, ఈ లోక సంబంధమైన వాటి గురించి ప్రార్థన చేస్తున్నాము తప్ప మీ మనోనేతలు వెలిగింపబడి దేవుని వాక్యములో, సువార్తలో, రక్షణలో, దేవునిలో ఉన్న విషయాలు మీరు తెలుసుకోవాలి, తెలియాలి అనే ప్రార్థన చేయని కారణం చేత సంఘాల్లో అవి లేవు. ప్రార్థన కాదు కదా, బోధ కూడా చేయడం లేదు. ఇప్పుడు చాలా సంఘాల్లో ఇప్పుడు ఫ్యాషన్ ఏమిటంటే పాపం ఊసెత్తరు, చెడుతనం ఊసెత్తరు, మారు మనసు గురించి మాట్లాడరు. ఎంతసేపు ఆశీర్వాదం, 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 పండుగల ఆశీర్వాదాలు, మీటింగ్ల ఆశీర్వాదాలే, ఆదివారం ఆరాధన ఆశీర్వాదమే. మీ దుఃఖ దినాలు పోయాయి, మీ కష్టాలు పోయాయి, అంతా మీకు దీవెన. ఇంక నుంచి అంతా మీకు బెడ్ ఆఫ్ రోజెసే, పూల పాన్పేక, హాయిగా మీ జీవితాలు వెలగొచ్చు. రండి 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 రండి. అది స్వార్థ కాదండి. దట్స్ నాట్ ద గాస్పెల్. ఈయన పౌలు సంఘానికి మొదటి భాగంలో బోధించాడు, ఉపదేశించాడు. ఒక పాస్టర్గా, ఒక అపోస్తలుడిగా, ఒక బోధకుడిగా వారికి బోధించాడు. అది అక్కడితో రాపక వారి కోసం ప్రార్థన చేస్తున్నాడు. బోధ మాత్రమే సరిపోదు, వారి కొరకు, వారి యొక్క ఆత్మీయ పురోభివృద్ధి కొరకు ప్రార్థన చేయవలసిన అవసరం ఉందని మనవి చేస్తూ ఉన్నాను. వీరు అప్పటికే రక్షించబడిన వారు. వీరు 15-16 వచనంలో మనం చూస్తే, ఈ హేతువు చేత ప్రభువుని యేసునందు మీ విశ్వాసం గురించి, పరిశుద్ధులందరూ మీరు చూపించిన విశ్వాసం లేక ప్రేమను గురించి నేను వినినప్పటి నుండి మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారిని బట్టి వారి యొక్క ప్రేమ, వారి యొక్క పరిశుద్ధత, లేకపోతే వారి యొక్క విశ్వాసం, వారు రక్షించబడిన విషయం కొరకే దేవునికి వందనాలు మానక స్తుతులు చెల్లిస్తున్నాడు. అయితే రక్షణ అనుభవంలోనికి వచ్చిన వీరు, సంఘమందు ఉన్న వీరు, పీపుల్ హ్యావ్ ఆల్రెడీ కమ్ టు సాల్వేషన్, రక్షణ అనుభవంలోకి వచ్చిన వీరు స్టిల్ నీడ్ ఫర్దర్ ఎన్లైట్మెంట్. ఇంకా వెలుగు వారికి కలగాలి. రక్షించబడ్డానికి సరిపోయిన వెలుగు వారికి కలిగింది. యేసే దేవుడు అని తెలుసుకున్నారు, యేసునందు విశ్వాసం ఉంచారు, ఆయన నాకు ప్రాణం ఇచ్చాడు, మరణించాడు అని గ్రహించారు, ప్రభు యందు రక్షణ పొందారు. కానీ ఇంకా అధికమైన వెలుగు వారి హృదయాల్లోని, జీవితంలోనికి రావాలి. కనుక 17, 18, 19 వచనాల్లో పౌలు అది రాస్తూ ఉన్నాడు. చాలామంది క్రైస్తవులు దేవుని యొక్క వెలుగు ఇంకా ఎక్కువ కావాలి, దేవుని గురించి ఎక్కువ తెలుసుకోవాలని ఆశ ఉండదు. ఎందుకనంటే వారికి ఉద్దేశం విధంగా మేము రక్షించబడ్డాం, పరలోకానికి వెళ్ళిపోతాం. ఈ మధ్య సంగతి మనకు అనవసరం. మనకి ఎందుకు? మన కోసం ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు, అవసరమైతే చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. కనుక మనం ఎవరో ఒకరి మీద వాలిపోతాం, వాళ్ళు మనం చూసుకుంటారులే అనే భావనతో క్రైస్తవులు చాలామంది వెళ్ళిపోతూ, రక్షించబడ్డాము, ప్రభు సన్నిధికి వెళ్ళిపోతాం, నిత్యత్వానికి ఏ మాత్రము క్రీస్తు గురించి, దేవుని గురించి, వాక్యాన్ని గురించి అవగాహన లేకుండా ఆడికి వెళ్ళిపోవడానికి ఆశపడుతున్నారు. ఎంతమంది ఉన్నారు మన సంఘంలో అలాగా? ఇవన్నీ మాకు ఎందుకండి, యేసయ్య దేవా అనుకుంటే వెళ్ళిపోతాం అక్కడికి. దేవుడు ఎవరు, దేవుడు ఏమిటి, ఆయన చేసింది ఏమిటి, ఆ నిరీక్షణ ఏమిటి, ఆ స్వాస్థ్యం ఏమిటి, అవన్నీ మనకెందుకన్నా, వెళ్ళింత ఎలా చూస్తాం కదా, ఇప్పుడు నుంచి తెలుసుకోవడం దేనికి? అలాంటి భావాలు ఉంటాయి. మరి కొంతమందికి వాక్యం గురించిన జ్ఞానం అన్నప్పుడు ఇది ఒక మారిపోయింది, ఇది స్టాటిస్టిక్స్ కింద అయిపోయింది. ఎలాగనంటే బైబిల్ పట్టుకొని ఎన్ని పుస్తకాలు, ఇదన్నీ అవన్నీ, మధ్య పుస్తకం ఏది, చిన్న పుస్తకం ఏది, పెద్ద పుస్తకం ఏది, మధ్య అధ్యాయం ఏది, చిన్న వచనం ఏది, పెద్ద అధ్యాయం ఏది, పెద్ద వచనం ఏది, ఇవే కొంతమంది ఇవి నేర్చుకుంటారు, అదే బైబిల్ జ్ఞానం అనుకుంటున్నారు. అలాంటి వాళ్ళు ఉన్నారు మేధావులు.
మొత్తం బైబిల్ గురించిన స్టాటిస్టిక్స్ అన్నీ చెప్పేసి ఎన్ని వచనాలు ఉన్నాయి, ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి, ఎన్ని శాపాలు ఉన్నాయి, ఎన్ని ప్రవచనాలు ఉన్నాయి, ఆ లెక్కలన్నీ కట్టేస్తారు. కానీ బైబిల్ ఏం చెబుతుంది అది తెలుసుకోరు. బైబిల్ ప్రకారంగా మన జీవితాన్ని మార్చుకోవడానికి ఇష్టపడడం లేదు. వాక్యానుసార నడకలోనికి మనం రావడానికి ఇష్టపడడానికి బైబిల్ గురించి మనం తెలుసుకుంటున్నాం. రైతు కొన్ని భాగాలు మనం చదువుతాం. 23వ కీర్తన, 103వ కీర్తన, 91వ కీర్తన. మొదటి కీర్తన వచ్చు కానీ దాన్ని పాటించాం. మొదటి కీర్తన ఏమిటి? దుష్ట ఆలోచనే మనకు కావాలి. మొదట అక్కడికే వెళ్తాం. మన ఉండే మార్గం ఎక్కడ? ఆ మార్గమే, పాపుల మార్గమే. ఇంకా అపహాస్యం, వేళాకాలం, హేళన, అది సరదా, సంతోషంగా ఉండాలి కదా. ఆ మొదటి కీర్తన మనం వచ్చు కానీ దాన్ని పట్టించుకోం. చాలా విషయం తెలిసిన విషయాలు మనం పట్టించుకో వదిలేస్తాం. కానీ మనకు అవసరం అవుతుంది. యెహోవా నా కాపురి, నాకు ఏమి కలగదు, పచ్చికల చోట్ల పొరవడం చేస్తాడు, ప్రభువా 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 ప్రభు అని ప్రార్థన చేస్తాం. వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూలిపోతున్నప్పుడు ఒక సినిమా తీశారు, వీడియో, ఒక ఫిల్మే తీశారు. ఒక విమానం ఎక్కడ పెంటగన్ మీదకి వెళ్ళాలనుకున్న విమానం వెళ్ళలేదు. మధ్యలోనే కూలిపోయిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఆ విమానంలో ప్రయాణం చేస్తున్న వారు గ్రౌండ్ స్టేషన్తో లింక్ ఏర్పడి ఫోన్లో సంభాషిస్తూ వారు ఆఖరిలో వారు కోరినది ఏమిటంటే, ఎవరు కూడా మరి ఆస్తి సంపద దాని గురించి ఎవరు మాట్లాడలేదు. మా ఇంటికి చెప్పండి, బాయ్ అని చెప్పండి అని చెప్పేసి 23వ కీర్తన చదవమని చెప్పారు. ఆ కింద నుంచి గ్రౌండ్ స్టాఫ్ వారు 23వ కీర్తన చదువుతుంటే వారి పైన అందరూ కూడా అదే కీర్తన వారు వల్లిస్తూ ప్రతి ఒక్కరి కళ్ళలో నీరు, ఏడుస్తున్నారు, దుఃఖపడుతున్నారు. 23వ కీర్తన ఎంతో బలమైన కీర్తనగా ఆ రోజు వారి యొక్క ఆ సినిమాలో అది చూస్తూ ఉంటే ఆ కీర్తనలో ఉన్న శక్తి, బలం అర్థమైంది. అది ఎప్పుడు జ్ఞాపకం వచ్చింది వాళ్ళకి? మరి బతకము అయిపోయింది అనుకున్నప్పుడు జ్ఞాపకం వచ్చింది. అలాగే మనలో చాలామంది కూడా ఇంకా అంత అయిపోయిన తర్వాత అప్పుడు జ్ఞాపకం వస్తాయి. ఒక పాట ఉంది కదా మనకి, నాకు బలం ఉన్నప్పుడు చేయలేదు నీ సేవను. పాడాలని ఉంది కానీ ఇప్పుడు మనలో చాలామంది పాడాలని ఉంది, పాడితే మనం ఎవరు వినలేము, అది బాధ. మనం వినలేము, వాళ్ళు వాయించలేరు అక్కడ. ఆ వాయిస్ బాగున్నప్పుడు, యవనంలో ఉన్నప్పుడు అని పాడితే బాగుండేది. అప్పుడు పాడలేదు, అప్పుడు సినిమా పాటలు పాడాం. మోకరించాలనుంది, ప్రార్థన చేయాలి, మోకాళ్ళు వంగవు. ఇప్పుడు కింద కూర్చోలేము కనీసం. మనకందరికీ సోఫాలు కావాలి. నేను మొదలు అందరికి కిందే కూర్చుంటాం అనుకున్న తర్వాత కుర్చీలు వేసాం. ఇప్పుడు చూస్తే కుర్చీలు కాదు, సోఫాలు కావాలి మనకి, కుషన్స్ ఉండి. ఎందుకంటే మామూలు అక్కడ కూడా కూర్చోాలి, ఈ కుర్చీలో ఎక్కువసేపు కూర్చొని ఆ నొప్పి, అక్క నొప్పి, ఆ నొప్పి, ఈ నొప్పి అని చెప్తున్న పరిస్థితులు. చెప్పాలని ఉందట, సేవ స్వార్థ చెప్పాలని ఉందట, కానీ నోరు రావడం లేదు, భాష రావడం లేదు. కనుక ఆ పాట వేరు అనుకోండి. కనుక దేవుని ఎరగాలి, దేవుని వాక్యాన్ని ఎరగాలి. దేవుని వాక్యమందు మన కొరకు ఆయన సిద్ధపరిచిన సంపూర్ణత ఏమిటో మనం ఎరగాలి. కొంతమంది దేవుని జ్ఞానాన్ని గురించి ఏమనుకుంటారంటే, దేవుని గురించి లక్షణాలు, దేవుని యొక్క లక్షణాలు అవి తెలుసుకొని వాటి గురించి వాద ప్రతివాదనలకు వెళ్తారు. ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం చాలామందికి పెద్ద వాదనకి పెద్ద కేంద్రం, పెద్ద ఏమని చెప్పాలి, ఒక స్టేడియం అని చెప్పొచ్చు. తగులు ఆడుకోవడానికి, వాదించుకోవడానికి కావలసినంత సమాచారం అక్కడ ఉంది. అవి మీకు ఎవరికి పరిచయం చేయలేదు, అని కావాలని పరిచయం చేయలేదు, వదిలేశారు. ఎందుకంటే మళ్ళీ మీరు అందులో పడతారు, ఆ తగులు పడతారు. మనకి విషయము వాక్యం కంటే తగులు మనకి ఇష్టం కొంతమందికి. ఏ వీడియోలు చూస్తారు ఎక్కువ? అన్ని సాఫీగా ఉన్న వీడియోలు చూడడం, తగులు ఉన్న వీడియోలే మనం బాగా చూస్తూ ఉంటాం. కనుక అది అందులోకి వెళ్ళలేదు. కనుక ఇంకా ఇట్ ఈస్ పాసిబుల్ టు నో గ్రేట్ డీల్ అబౌట్ గాడ్ వితౌట్ నోయింగ్ గాడ్. దేవుని ఎరగకుండానే దేవుని గురించి ఎంతో సమాచారం మనకు తెలిసి ఉండొచ్చు. తర్వాత ఎంతో వేదాంతం, ఎంతో థియాలజీ మనకు తెలిసి ఉండొచ్చును. క్రైస్తవునిగా ఉండవచ్చు, లేకపోతే థియాలజీ ఎంతో తెలిసినప్పటికీ క్రైస్తవులు కాని విధంగా మనం ఉండొచ్చు. ఈ లోకంలో చాలామంది వేదాంతులు ఉన్నారు, థియాలజన్స్ ఉన్నారు. వారు దేవుని నమ్మరు, విశ్వాసంతో రక్షణ పొందలేదు, కానీ దేవుని గురించి ఆ థియాలజీస్ చాలా శ్రేష్టంగా బోధించగలిగిన వారు ఉన్నారు, అవగాహన ఉన్నవారు ఉన్నారు, కానీ క్రీస్తుని ఎరగని వారు. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం ప్రభు అంటాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం, 17వ అధ్యాయం 3వ వచనం, అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తు ఎరుగుటియే నిత్య జీవం,
ఇక చూడండి, అద్వితీయ సత్య దేవుడు. అద్వితీయ అంటే ఇంకొకరు లేడు, ఏకైక. కనుక ఆలు దేవుడే, వీలు దేవుడు, అందరూ దేవుడే, గాంధీ దేవుడే, నెహ్రూ దేవుడే, మరి ఇక అంబేద్కర్ దేవుడే, బుద్ధుడు దేవుడే. అద్వితీయుడైన ఈయన ఏకైక దేవుడు, అద్వితీయ దేవుడు. అద్వితీయ తర్వాత సత్య దేవుడు, నిజమైన దేవుడు. నిన్నును నీ పంపిన యేసుక్రీస్తు ఎరుగుటియే నిత్యజీవం. అనగా తండ్రి అయిన దేవుణ్ణి, కుమారుడైన క్రీస్తుని ఎరుగుటయే నిత్యజీవం. కనుక ఇది మనం ఎరగాలి. ప్రభు చెప్పిన మాట ఇది. కనుక పౌలు యొక్క ప్రార్థన చూస్తే NIV తర్జుమాలో అంటాడు, సో దట్ యు మే నో హిమ్ బెటర్. మీరు ఇంకా కొంచెం ఎక్కువగా, అధికంగా ఆయన గురించి తెలుసుకోవాలని ఆశిస్తున్నాను. దేవుని గురించిన సిద్ధాంతం, దేవుని గురించిన వేదాంతం, థియాలజీని ఎఫెసీ సంఘానికి పౌలు బోధించాడు. ఆయన దేవుని గురించిన సత్యాలు వారికి బోధించాడు. ఈ అధ్యాయంలో మనం చూస్తాం, దేవుడు త్రిత్వమని, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని, సర్వసృష్టిని దేవుడే చేశాడని, ఆ తర్వాత దేవుడే తన కొరకు కొంతమంది ప్రజలను ఎంపిక చేసుకున్నాడని, రక్షణ కొరకు భూమికి పునాదులు వేయక మునిపే ఎంపిక చేసుకున్నాడని, తర్వాత క్రీస్తునందు వారి యొక్క రక్షణ కార్యాన్ని ఆయన నెరవేర్చాడని, ఈ విషయాలన్నీ కూడా పౌలు రాశాడు. దేవుని యొక్క ఎంపికను గురించి రాశాడు, అని విమోచన గురించి రాశాడు, అడాప్షన్ అనగా కుమారునిగా దత్తత తీసుకోవడం గురించి రాశాడు, సాంక్టిఫికేషన్, వారి పరిశుద్ధపరచడం, గ్లోరిఫికేషన్, వారిని మహింపరచడం, వీటన్నిటి గురించి రాశాడు. ఇవన్నీ కూడా థియాలజీలో ఉన్న భాగాలు, భాషలు, మాటలు అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. అయితే పౌలు ఇక్కడ టు నో గాడ్ బెటర్, దేవుని ఇంకా అధికంగా మీరు ఎరగాలి, దేవుణ్ణి ఎరగాలి అని ఎందుకు అంటున్నాడు నేను ఆలోచన చేస్తే, దాని అర్థం ఏమిటని ఆలోచన చేస్తే, ఇప్పటికే చాలా బోధించాడు, ఇంత బోధించా కదా వారికి అర్థం అవ్వలేదా, తెలియలేదు అనుకుంటున్నావా అంటే కాదు. కానీ పౌలు చెప్తున్న మాట ఎదురుగా, మై డిజైర్ ఈజ్ నాట్ మోర్ నాలెడ్జ్ ఆర్ ఇన్ఫర్మేషన్, ఇంకా ఎక్కువైన జ్ఞానములు అయితే సమాచారం కాదు, బట్ టు నో హిమ్, ఆయన ఎరగాలి. దట్ ఈస్ బెటర్ దెన్ ఆల్ నాలెడ్జ్. సర్వ జ్ఞానం కంటే ఆయన ఎరగడమే మహాజ్ఞానం. దేవుణ్ణి ఎరగాలి. థియాలజీలో గొప్ప థియోలోజియన్ చెప్పాలంటే చాలా కాలం నుండి J.I. ప్యాకర్ అని గొప్ప భక్తుడు ఆయన పుస్తకం రాశాడు, నోయింగ్ గాడ్ అని. ఆ పుస్తకంలో అతను రాస్తాడు నోయింగ్ గాడ్, దేవుణ్ణి ఎరగడం. ఆ పుస్తకం పేరు నోయింగ్ గాడ్ టైటిల్. అందులో రాస్తాడు ఆయన, నోయింగ్ గాడ్ ఈజ్ ద మ్యాటర్ ఆఫ్ పర్సనల్ డీలింగ్. దేవుణ్ణి ఎరగడం అని అంటే వ్యక్తిగతమైన అనుభవం, లైక్ దేవుడు వ్యక్తిగతంగా మనల్ని దర్శించే ఆ అనుభవం అంటాడు. ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ డీలింగ్ విత్ హిమ్ యాజ్ హీ ఓపెన్స్ అప్ టు యూ. అనగా ఆయనతో సంబంధం కలిగి ఉండడం, ముఖ్యంగా ఆయన తనకి తానుగా మనకి బయలుపరుచుకోవడం, తనకు తాను మన ఎదుట తెరవబడినట్టుగా ఆయన ఉండడం. అండ్ బీయింగ్ డెల్ట్ విత్ బై హిమ్ యాజ్ ఇట్ టేక్స్ నాలెడ్జ్ ఆఫ్ యూ. ఆయన ద్వారా మనం దర్శించబడిన వారమై ఆ స్థితిలో జరిగేది ఏదనగా మనను గురించిన అవగాహన దేవునికి కలగడం. ఇప్పుడు దేవుణ్ణి ఎరగడం అన్నప్పుడు మొదలు దీన్ని వివరిస్తాను. ఏ విధంగా దేవుణ్ణి మనంతరం మనం ఎరగలేం, మనకు అది అసాధ్యం. దేవుడు వ్యక్తిగతంగా మనం ఎరగడం అని అంటే దేవుడు తనకు తానుగా మనకు తను ప్రత్యక్షపరచుకోవడం, ఆ ప్రత్యక్షపరచుకోవడంలో ఆయనతో మనం కలిసి చేసే ఆ సంభాషణ, లేకపోతే ప్రార్థన, లేకపోతే వాక్యం చదువుట్లో మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు జరిగేది ఏదనగా మనము ఏమిటో దేవునికి అర్థమవుతుంది. ఆ రకంగా మనం ఏమిటో దేవునికి తెలియడం ద్వారా దేవుణ్ణి మనం ఎరగగలుగుతున్నాం అని ఒక మాట చెప్పాడు. ఇంక రెండవ మాట, నోయింగ్ గాడ్ ఈజ్ అ మ్యాటర్ ఆఫ్ పర్సనల్ ఇన్వాల్వ్మెంట్. దేవుణ్ణి ఎరగడం అంటే వ్యక్తిగతముగా అందులో ప్రమేయము కలిగి ఉండడం, ఇన్వాల్వ్ అవ్వడం, దేవునితో మనం వ్యక్తిగతముగా సంబంధం కలిగి ఉండడం. ఇన్ మైండ్, విల్ అండ్ ఫీలింగ్స్, మనసులోను, మన చిత్తములోను, మన యొక్క భావావేశాలు, ఫీలింగ్స్లో, అన్నింటిలో కూడా. ఇక్కడ ఇందాక నేను చెప్పాను కదా ఒక మాట, దానికి వస్తున్నాను ఇక్కడ. ద పర్సన్ హూ నోస్ గాడ్, దేవుని ఎరిగిన వ్యక్తి, రిజాయిసెస్ వెన్ గాడ్ ఈజ్ ఆనర్డ్ అండ్ విండికేటెడ్. దేవుని ఎరిగిన వ్యక్తి దేవుడు గణపరచబడుతున్నప్పుడు
అతను ఆనందిస్తాడు. దేవునికి మహిమ కలిగితే తనకు ఆనందం. లేకపోతే దేవుడు రుజువైనప్పుడు, ఈయనే దేవుడు అని అందరూ గ్రహించినప్పుడు అప్పుడు ఆనందం కలుగుతారు. ఫీల్స్ ద క్యూటెస్ట్ డిస్ట్రెస్డ్ వెన్ హీ సీస్ గాడ్ ఫ్లౌటెడ్. అదే సమయమందు దేవుణ్ణి అవమానిస్తే, దేవుణ్ణి హేళన చేస్తే ఎంతో నొప్పి, బాధ తనకు కలుగుతుంది దేవుణ్ణి ఎరిగిన వ్యక్తికి. ఇంకా చెప్పాలంటే ఈక్వల్లీ హీ ఫీల్స్ షేమ్ అండ్ గ్రీఫ్ వెన్ కన్విక్టెడ్ ఆఫ్ హ్యావింగ్ ఫెయిల్డ్ హిస్ లార్డ్. ఇంకా ఇంతే సమానమైన బాధ ఎప్పుడు కలుగుతానుగా, నేను దేవుని ఎలా నేను సరిగ్గా ప్రవర్తించలేదు, దేవుని యొక్క నమ్మకాన్ని నేను వమ్ము చేశాను, దేవుని నామానికి అవమానం కలిగించాలని దుఃఖం కలిగే పరిస్థితి. అది వచ్చినప్పుడు మనం నిజముగా దేవుణ్ణి ఎరిగిన వారు. దేవునితో సన్నిహిత సంబంధం ఏదనగా దేవుడు మహింపరచబడితే మనం ఆనందిస్తాం. దేవుడే దేవుడని, ఆయనే ప్రభు అని రుజువైనప్పుడు అందరూ అభినందిస్తున్నట్టే, అందరూ జయజయాలు పలుకుతున్నప్పుడు ఆనందిస్తాం. ఆయన చిత్తాన్ని వ్యతిరేకత జరుగుతున్నప్పుడు బాధపడతాం. తర్వాత ఇది చూసినప్పుడు మనం జరుగుతున్న పరిస్థితులు చెప్పుకుంటున్నాం కదా, ఈ రేప్స్ కానీ ఇవన్నీ జరుగుతున్న విషయాలు మనం వింటే, అక్రమం జరుగుతున్నప్పుడు మనుషులను సజీవ దహనం చేస్తూ, మణిపూర్లో కానీ ఇంకా ఆయా రాష్ట్రాల్లో మందిరాలు కూల్చేస్తూ, పాస్టర్లు తన్నుతూ చంపేస్తూ, అనేక మంది దేవుని సేవకులు ఈ రోజుల్లో ఎక్కడెక్కడో తలదాచుకునే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అది ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? దేవునికి ఎలాగుంది? దేవుడి మనసు ఎలాగుంది? ఆనందంగా ఉన్నాడా? పట్టించుకోవడం లేదా? అది బుర్ర పక్క తిప్పేశాడా? ఆయనకు వేదన నిజముగా దేవుని ఎరిగిన వారం అయితే అలాంటివి విన్నప్పుడు, చూసినప్పుడు, తెలిసినప్పుడు మనలో కూడా దేవునికి కలిగిన వేదన మనకు వస్తుంది, రావాలి. అది వస్తే, అది వచ్చింది అని అంటే దాని అర్థం ఏదనగా ఆయన మనం ఎరిగాం. ఆయనకు దుఃఖం కలిగించేది మనకు దుఃఖం కలిగిస్తారు, ఆయనకు ఆనందం కలిగించేది మనకు ఆనందం కలిగిస్తుంది. జీవితంలో జరుగుతున్న ఈ అక్రమాలు ఇవన్నీ చూసినప్పుడు మనకు దుఃఖము రావాలి. ఆ దుఃఖముతో ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రభువాని ప్రార్థన చేయాలి. డేవిడ్ విల్కిన్సన్ అని ఇంగ్లాండ్ దేశంలో, అమెరికా దేశంలో భక్తుడు వాడు చనిపోయారు. ఆయన లేరు ఇప్పుడు. ఆయన యవ్వన కాలమందు ఒక మారుమూల పల్లెటూరులో కొండల్లో సేవ చేసుకుంటున్నాడు. ఆయన సేవ జరుగుతున్నప్పుడు ఆయన ఆసక్తి ఉన్నాడు. దేవుడు ఆయన దర్శించాడు ఒకసారి. ఏమి దర్శనం? ప్రభు ఆయన చెప్పింది చూపించింది ఏమిటంటే, ఆయనలో కలిగిన ఒక సమర్పణ చేసుకున్నాడు. నేను ఇక టీవీ చూడను అని టీవీ చూడని సమర్పించుకొని, ఆ టీవీ చూసే సమయాన్ని, టీవీ కొరకు నేను వెచ్చించే సమయం, చాలా చోట్ల చాలామంది చేసే పని సాయంత్రం రిలాక్స్ అవుతూ టీవీ చూసుకుంటూ రిలాక్స్ అయ్యే పరిస్థితి. అతను నిశ్చయించుకున్నాడు, నేను టీవీ చూడము. అయితే టీవీ చూసే సమయాన్ని, ఎంతసేపు అయితే టీవీ చూస్తున్నానో ఆ సమయం ప్రార్థనలో గడుపుతాను, దేవుని సన్నిధిలో గడుపుతానని నిర్ణయించుకున్నాడు. అంటే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడు. అలా ప్రార్థిస్తూ దేవుళ్ళు ఎదుగుతున్నాడు. ఒకరోజు వార్తాపత్రిక న్యూస్ పేపర్లో చదివాడు, న్యూయార్క్ మహానగరంలో గ్యాంగ్స్ ఉన్నాయి, టీనేజర్స్ ఉన్నారు, గ్యాంగులుగా ఏర్పడి ఒకళ్ళు పొడుచుకుంటున్నారు, చంపుకుంటున్నారు. అందులో ఒక గ్యాంగ్ అరెస్ట్ చేయబడ్డారు, జైల్లో ఉన్నారు. వారిని గురించిన విషయాలు కోర్టులో జరుగుతూ ఉన్నాయి. పోలీసు వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేయబడి చాలా భయంకరమైన విషయాలు జరుగుతున్న విషయాలు పేపర్లో చూశారు. దాని గురించి ప్రార్థన చేస్తారు. ప్రభువా ఏమిటి సంగతి అని ప్రార్థన చేస్తుంటే ప్రభు ఆయన చెప్పింది అదనగా, నువ్వు వెళ్ళు, న్యూయార్క్ వెళ్ళమన్నాడు ఆయన్ని. పల్లెటూరు నుంచి, కొండల్లో నుంచి, మారుమూల ప్రదేశం, ప్రభు నేను వెళ్తే నాకు ఎవరు తెలియదు, అక్కడ ఎవరు పట్టించుకున్నప్పుడు లేదు, వెళ్ళమన్నప్పుడు వెళ్ళాడు. ఎలాగ వారిని కలవడానికి ప్రయత్నం చేస్తే కలవడానికి వీలు కాని పరిస్థితుల్లో చివరికి ఏం చేసినట్టు, కోర్టులో ఉంటారు కదా అని కోర్టుకు వెళ్ళిపోయాడు. కోర్టుకు వెళ్ళిపోయి బైబిల్తో కోర్టుకు వెళ్ళి అక్కడ జడ్జిని అనుమతి, అయ్యా నేను వీరితో మాట్లాడాలి, నేను సేవకుడిని, దేవుడు నన్ను పంపించాడు, వారితో దేవుని గురించి నేను చెబుతాను, మాట్లాడతాను, నాకు అనుమతి ఇవ్వండి, అవకాశం ఇవ్వండి, పర్మిషన్ ఇవ్వండి అని ఆ కోర్టులో అతను నిలబడి మాట్లాడుతుంటే, ఆ తర్వాత బయటకు వచ్చిన విలేకరులు అతను బైబిల్తో ఫోటో తీసి అది పెద్ద వెటకారం, వేలాకోలం కింద న్యూయార్క్ పేపర్స్లో వచ్చింది. ఆ తర్వాత పుస్తకం క్రాస్ అండ్ స్విచ్వర్డ్ అనే పుస్తకం రాశాడు ఆయన. అందులో ఆ విషయాలన్నీ కూడా రాశాడు. అందులో అతను చెప్పిన అందులో ముఖ్యమైన వ్యక్తులు చాలామంది రక్షణ పొందారు. ముఖ్యంగా నిక్కీ క్రూజ్ అనే ఒక అతను, ఇంకా అక్కడ జరిగిన చాలా సంఘటనలు జరిగాయి. అయితే వాడంతరికి కారణం ఏమిటనగా, వారి యొక్క ఆ యవనస్తుల యొక్క ఆ పరిస్థితి దేవునికి దుఃఖం కలిగించింది. దాని కొరకు ఇక్కడ ప్రభువా నీ చిత్తం ఏమిటి అని తాను చేస్తున్న, లేదా అంతవరకు హాయిగా కాలక్షేపం కోసం చూస్తున్న టీవీని మానుకొని దేవుని సన్నిధిలో గడిపితే దేవుడు అక్కడ మాట్లాడాడు.
తను వెళ్ళాడు, గొప్ప సేవ ప్రారంభమైంది, టీమ్ ఛాలెంజ్ అని. ఇంకా అక్కడ న్యూయార్క్లో మా పెద్ద సంఘం కూడా ఉంది, వారి కొడుకు సేవను కొనసాగిస్తున్నారు, జరుగుతుందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. కనుక దేవునికి నొప్పి కలిగించేది, దేవునికి బాధ కలిగించేది, దేవుని తరపున ఒక గ్యాప్లో నిలబడి ఉండి, ఆ సందులో నిలబడి ప్రార్థించేవారు, ఏడ్చేవారు కావాలి. దేవుణ్ణి ఎరగడం అంటే అది. ఎరిగినప్పుడు మనలో కలిగే భావావేశం స్పందనలాగా ఉంటుంది. ద నోయింగ్ గాడ్ ఈజ్ అ మ్యాటర్ ఆఫ్ గ్రేస్. దేవుణ్ణి ఎరగడం అనేది కృపాసహితమైనది. ఇట్ ఈస్ ద రిలేషన్షిప్ ఇన్ విచ్ ద ఇనిషియేటివ్ త్రూ అవుట్ ఈస్ విత్ గాడ్. ఈ సంబంధంలో మొదటి నుండి మనం గమనిస్తే మన నుండి మొదలవదు, దేవుని నుండే మొదలవుతుంది. ఆయనే ప్రారంభిస్తాడు, ఆయనే మనకు ఆశనిస్తాడు. యాజ్ ఇట్ మస్ట్ బి, అలాగే ఉండాలి, అదే విధానం. ఎందుకనంటే సిన్స్ గాడ్ ఈజ్ సో కంప్లీట్లీ అబవ్ అస్, దేవుడు మనకంటే ఎంతో ఉన్నతంగా ఉన్నవాడు. అండ్ వీ హ్యావ్ సో కంప్లీట్లీ ఫోర్ఫీటెడ్ ఆల్ క్లెయిమ్ ఆన్ హిస్ ఫేవర్ బై అవర్ సిన్స్. మనం వెళ్ళి ప్రభు నీ దగ్గర నీకు రావాలని ఆశిస్తున్నాను, నేను చూడాలని ఆశిస్తున్నానని చెప్పే అర్హత మనకు లేదు. ఎందుకనగా పాపముల వలన దేవునికి విరోధముగా మనం ఉన్నాం, దేవునికి దూరం అయ్యాం. కనుక మనం వెళ్ళి ప్రభు నేను కలుసుకుంటానని చెప్పే అర్హత మనకు లేదు. కానీ దేవుడే తనకి మహాకృప చేత బై హిస్ గ్రేస్ మనలో ఆశను కలిగిస్తాడు. ఆయన మనలో కోరికలు కలిగిస్తాడు, దేవుని గురించిన ఆశ మనలో కలిగిస్తాడు ఆయన. ఆ ఆశ ఆయన కలిగించినప్పుడు మనం చేయవలసి పనేదరుగా మనం స్పందించి ఆయన దగ్గరికి వెళ్ళాలి. మనకు వచ్చిన ఆశ కాదు, మనకు వచ్చిన ఆలోచన కాదు, దేవుడే మనకిచ్చాడు ఆశ. అలాగే ప్రార్థన భారము కూడా మనం ఏదో రాసుకొని చేసిన ప్రార్థన కాదు ఇది. ఏదైనా విషయాన్ని గురించిన భారంతో మనం ప్రార్థన చేసిన ప్రార్థన భారం దేవుడే మనకిస్తాడు. ఆ దేవుడిచ్చిన భారాన్ని మనం తీసుకొని మళ్ళా దేవుని సన్నిధికి వెళితే అక్కడి నుంచి బయలుదేరిన ప్రార్థన మళ్ళీ తిరిగి ఫుల్ సర్కిల్ తిరిగి మళ్ళీ అక్కడికి వెళ్తుంది. అది పూర్తయినప్పుడు ఆ కార్యము సఫలమవుతుంది. కానీ మనలో ప్రారంభమైంది కాదు, మనం పాల్గొన్న రక్షణ కొరకు మనం చేస్తున్న ప్రార్థన మన నుంచి వచ్చింది కాదు అది కదా. 5,000 మంది సంఘం కావాలని మనం ఆశిస్తుంది, ప్రార్థన చేస్తుంది, మనం కూర్చొని ఆలోచించింది కాదు, ఏర్పాటు చేసుకున్నది కాదు. అది దేవుని చిత్తమందు ఉంది. ఆ చిత్తాన్ని మనకు బయలుపరిచాడు. దాన్ని పట్టుకొని మళ్ళీ తిరిగి దేవుని దగ్గరికే, ప్రభు ఇది మా వల్ల కాదు, మేము చేయలేము, మా శక్తి చాలదు, మా జ్ఞానము చాలదు, మా బలము చాలదని మళ్ళీ తిరిగి ఆయన దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆ సైకిల్ పూర్తవుతుంది. అప్పుడు కార్యము సఫలమవుతుంది. కానీ ప్రతి ప్రార్థన కూడా మనం చేస్తున్న ప్రతి ప్రార్థన అలా మొదలవుతుందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. ఈ 3 విషయాలు, నోయింగ్ గాడ్ ఇస్ అ మ్యాటర్ ఆఫ్ పర్సనల్ డీలింగ్, వ్యక్తిగతంగా దేవునితో సన్నిహిత సంబంధం, ఆయన తరుగుతాను మనం వెల్లడిపరుచుకుంటాడు. మనం ఇంకా చెప్పాలంటే మనం ఆయన ఎదుట ఒక విధంగా చెప్పాలంటే దిగంబరంగా ఆయన ముందు ఉంటాం. మన లోపలంతా కూడా తెరుగుబడి మనం ఏమిటో ఆయన తెలుస్తుంది. అది తెలియాలి. ఆ స్థితిలో మనం దేవుని ఎదుట ఏ రహస్యం మన జీవితంలో ఉండకుండా అప్పుడు మాత్రమే దేవుని ఎరగగలం మనం. తర్వాత దేవుని యొక్క మనస్సు, పర్సనల్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ మైండ్, విల్ అండ్ ఫీలింగ్. మన యొక్క మనస్సులో, మన యొక్క చిత్తంలో, మన యొక్క భావావేశాల్లో దేవునితో మమేకం అవ్వాలి, దేవునితో ఒకటి అవ్వాలి. దేవుని యొక్క భావన మన భావన, దేవుని యొక్క దుఃఖం మన దుఃఖం, దేవుని యొక్క ఆనందం మన ఆనందం, ఇవన్నీ కూడా దేవునిలో నుండి మనకు రావాలి. తర్వాత దేవుడు ఆనందించే విషయాలే మనం ఆనందిస్తాం, దేవుడు దుఃఖపడితే మనం దుఃఖపడతాం. ఆ సన్నిహిత సంబంధం ఉన్నప్పుడే మనం దేవుణ్ణి ఎరిగిన వారు అవుతాం. కానీ పౌలు ప్రార్థన చేస్తుంది, ఇది మీరు ఎరగాలి. ఆ తర్వాత 3వది దేవుని యొక్క నోయింగ్ గాడ్ ఇస్ అ మ్యాటర్ ఆఫ్ గ్రేస్. ఆయన కృప, ఆయన మనకు అందరికీ కృప అనుగ్రహిస్తున్నాడు. మనలో ఆశను కలిగి, ఆశ లేకపోతే మీరెవరు 21 రోజులు రారు. దేవుడు మీలో ఆశ ఇవ్వకపోతే, మీలో ఈ మనస్సు దేవుడు ఇవ్వకపోతే మీరు రారు. అసాధ్యం ఇది. ఎన్నో పనులు ఉంటాయి, ఎన్నో విషయాలు ఉంటాయి మనకి. దేవుని కంటే ముఖ్యమైన చాలా ఉన్నాయి కదా. మరి అవన్నీ చెప్పను, మీకే తెలుసు దేవుని కంటే ఏం ముఖ్యమో. మానేసి ఏం ముఖ్యమైన పనులు చేస్తారో మీకు తెలుసును. కానీ వచ్చారు అని అంటే, అవన్నీ మానుకొని వచ్చారు అంటే అది ఎవరు చేస్తున్న కార్యం? అది దేవుని కార్యం. అనగా దేవుని ఎరగడంలో మీరు కొంత దగ్గరికి వస్తూ ఉన్నారు. మీ ఇష్టప్రకారమైన ప్రవర్తన కాక దేవుని చిత్తాన్ని నెరవేర్చుకోరికైనా ఆశ ఉన్న కారణం చేత 21 రోజులు సమర్పించుకొని ఉపవాసం ఉండడం కానీ, రావడం కానీ, పోవడం కానీ, ప్రార్థన చేయడం కానీ మనం చూస్తూ ఉన్నాం.
దీని గురించి ఇక వివరిస్తూ జే ప్యాకర్ అంటాడు, హీ కంక్లూడ్స్, వాట్ మేటర్స్ సుప్రీమ్లీ ఈజ్ నాట్ ద ఫ్యాక్ట్ దట్ ఐ నో గాడ్. ఇది నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది చదువుతూ ఉంటే. బట్ ద లార్జర్ ఫ్యాక్ట్ విచ్ అండర్లైన్స్ ఇట్ ద ఫ్యాక్ట్ దట్ హీ నోస్ మీ. దేవుని ఎరగాలి అని మొదలుపెట్టాం, కానీ ఈ థియోలోజియన్ అంటాడు, వాట్ మ్యాటర్స్ సుప్రీమ్లీ, అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈజ్ నాట్ ద ఫ్యాక్ట్ దట్ ఐ నో గాడ్, నేను దేవుని ఎరిగాను అనే సత్యము కంటే, బట్ ద లార్జర్ ఫ్యాక్ట్, ఇంకెక్కువైన సత్యం ఏదనగా, విచ్ దీనంతటికీ మూలమైనది ఏదనగా, ద ఫ్యాక్ట్ దట్ హీ నోస్ మీ. ఆ సత్యం ఎదురుగా నన్ను ఆయన ఎరుగును, నన్ను ఆయన ఎరుగును. దేవుడు నేను ఎరగడం కాదు, నన్ను దేవుడు ఎరుగును. ఇది మీకు అర్థం కావడానికి కొన్ని రిఫరెన్సులు చూపిస్తాను మీకు. ఇది ఆయన ఆ థియాలజీ ఆయన రాష్ట్ర చదివినప్పుడు ఆశ్చర్యం అనిపించింది. ప్రభు ఏమిటిది నిజమా అని ఆలోచన చేస్తే దేవుడు నాకు కొన్ని వాక్యాలు నా మనసులో జ్ఞాపకానికి వచ్చాయి. అందులో మొదటిది పాత నిబంధనలో చూస్తే ఆదికాండం 18వ అధ్యాయం. ఎవరుంటారు అక్కడ? ఆదికాండం 18వ అధ్యాయం ఎవరుంటారు? ఇది బైబిల్ జ్ఞానం. కొంతమందికి ఆ జ్ఞానం బాగొచ్చు. ఏముంటాడు? ఎవరున్నారు? అబ్రహాము ఉంటాడు. ఏమంటాడు ఇక్కడ? 18వ అధ్యాయం 19వ వచనం. ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతని కలుగు చేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటివారిని నీతి న్యాయమును జరిగించచ్చు యెహోవా మార్గమును గైకొనుటకు అతను వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. ఇక్కడ ఈ సందర్భం మనం ఏమిటంటే, ఒక మధ్యాహ్నం వేళ దేవుడు అబ్రహాం ఇంటికి వచ్చాడు, భోజనం చేశాడు, వెళ్ళిపోతున్నాడు. అది వెళ్ళిపోతూ వచ్చిన సందర్భం ముఖ్యమైన విషయం ఏదనగా సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేయడానికి వచ్చాడు. దేవుడు ఇంకొక ఇద్దరు తన దూతలతో వచ్చిన సంగతి మనం చూస్తాం. అయితే వారిద్దరిని సొదొమ గొమొర్రా పట్టణాన్ని పంపించాడు. దేవుడు అక్కడ వాక్యంలో చూస్తే చాలా ఆశ్చర్యంగా మొదటిసారి గ్రహించినప్పుడు, అబ్రహాము దేవుని ఎదుట నిలబడ్డం కాదు, దేవుడే అబ్రహాం ఎదుట నిలబడ్డాడు. దేవుడే అబ్రహాం ఎదుట నిలబడి, దానికి వివరం తర్వాత ఇప్పుడు మాట్లాడుకుందాం, కానీ నిలబడి తనలో తాను అనుకుంటాడు, తనలో తాను ఆలోచించుకుంటున్నాడు, అబ్రహాంకి సంగతి నేను చెప్పకుండా మానతానా అని చెప్పి, అబ్రహాం భవిష్యత్తు ఎలా ఉంటుందో తను ఎరిగిన వాడే చెబుతూ, ముఖ్యంగా తను చెప్పిన మాట యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపి తన సంతానం తన తర్వాత తరాలు వారికి ఆజ్ఞాపించడం నేను అతన్ని ఎరిగి ఉన్నాను. నేను ఎరుగుదును, అబ్రహాముని ఎరుగుదును. ఏమని ఎరిగినట్టు అబ్రహాముని గురించి? తన తరువాత తన పిల్లలకి దేవుని వెంబడించాలని, దేవుని చిత్తం నెరవేర్చాలని, తను ఎలాగైతే దేవుని లోబడి జీవించాలి ఆ రకంగా తన పిల్లలు నేర్పిస్తానని చెప్పి ఎవరంటారు? నేను ఎరుగుదును. ఎవరంటారు? దేవుడు అంటున్నాడు. అనగా అబ్రహాము చేయబోయే కార్యం, అబ్రహాము ఎలాంటి వాడో అనే సంగతి తనకు తెలుసు. అది నోయింగ్ గాడ్, దేవుని ఎరగడం. అబ్రహాము దేవుని ఎరిగాడు. ఎలాగ ఎరిగాడంటే అక్కడ చూస్తున్నాడు, దేవుడు అంటున్నాడు నేను అతను ఎరుగుదును. అలాగే గలతీ పత్రిక 4వ అధ్యాయం నూతన నిబంధనలో చూస్తే గలతీ పత్రిక 4వ అధ్యాయం 8-9 వచనాలు. 8-9 వచనాలు. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరగిన వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటారు, కానీ ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు గనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవినైనా మూల పాఠములతో మరలా తిరుగునేలా మునిపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా గలతీ సంఘం ప్రభువుని విశ్వాసం నుండి కొంత దూరం సాగి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ తిరిగి విగ్రహారాధన సంబంధించిన ఆచార వ్యవహారంలోనికి వెళ్ళిపోతున్నాడు. అంటున్నాడు, ఆ కాలం ముందు రక్షణ పొందకముందు మీరైతే దేవుని ఎరిగిన వారై, దేవుని తెలియక దేవుని ఎరగక నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటుంది, కానీ ఇప్పుడు మీరు దేవుణ్ణి ఎరిగిన వారు అని చెప్పి, దేవుని ఎరిగిన వారు అనే కంటే మరి విశేషంగా దేవుని చేత మీరు ఎరగబడిన వారు. కానీ ఈ దినమంది మనందరూ కూడా నూతన నిబంధనలో ఈ ఆధిక్యమైన స్థితిలో ఉన్న దేవుడు మన ఎరుగును. అయితే దేవుడు మన ఎరుగును అన్నప్పుడు అబ్రహామును గురించి దేవుడు ఇచ్చిన సాక్ష్యం మనం చదివాం ఆదికాండంలో. అది ఈరోజు మనం దేవుని ఎదురు తెరుచుకుంటే, ప్రభువా నా గురించి నువ్వేం ఎరుగుదు అడిగే ధైర్యం ఉందా? నా గురించి నువ్వేం ఎరుగుదువు నాయన, నేనేం చేస్తాను అనుకుంటే ఏం చేస్తానని నువ్వు ఎరుగుదువు. హౌ డు యూ నో, హౌ వెల్ యు నో మీ, లేదా హౌ డు యూ నో మీ, నేను ఏమిటి
అని దేవుని దగ్గర వెళ్ళగలమా? అడగండి, ప్రార్థన చేయండి దయచేసి. ప్రభు నన్ను ఎరిగావు, అబ్రహాముని ఎరిగావు, అబ్రహాం ఏం చేస్తాడో చూచావు, నీకు తెలుసును. ఆ కారణం చేతనే సొదొమ గొమొర్రా నాశనాన్ని గురించి ముందుగానే అబ్రహాముతో సంప్రదించి అబ్రహాం విజ్ఞాపన చేస్తే చివరికి అబ్రహామే వద్దనుకున్న కారణం చేత సొదొమ గొమొర్రా పట్టణం నాశనమైంది. అలా కాకుండా అబ్రహాం పత్తి ఆగిపోయి పత్తి ఆగకుండా ప్రభు ఒక్కడన్నా కలిగించమంటే దేవుడు ఆగేవాడు మనకు తెలియదు. కానీ అబ్రహామే ఇంక చాలు, ఇక అనవసరం. 10 మంది కూడా లేకపోతే లోతు భార్య, తన కూతురు, వాళ్ళతో పాటు ఇంటి దాసి, కనీసం ఆ ఇంటి వారన్నా లేకపోతే ఆ పట్టణం రక్షణ పొందడం అనవసరం. తను నిర్ణయించుకొని ఆగిపోయాడు. దేవుడు పట్టణాన్ని నాశనం చేశాడు. కానీ దేవుని ఎరగడం. అలాగే దానియేలు గ్రంథం 11వ అధ్యాయం, దానియేలు గ్రంథం 11వ అధ్యాయం, ఇది కంటతో రావాలి చాలామందికి. చెప్పగలరా? 32వ వచనం. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేది. తమ దేవుని ఎరుగువారు, ద పీపుల్ హూ నో ద గాడ్ విల్ బి స్ట్రాంగ్ అండ్ డూ వాలియంట్లీ అంటాడు. దేవుణ్ణి ఎరిగితే మన బలం వస్తుంది. దానియేలు గ్రంథంలోని ఉదాహరణ మనం చూసుకుంటే షడ్రక మేషక్ అబేద్నెగోలు ఏం చేశారు? అగ్నిగుండంలో విగ్రహారాధన చేయకుండా అగ్నిగుండం పడవేళ్ళి చద్దబడ్డారు. అగ్నిగుండంలో పడేసే వచ్చే సమయానికి వారు రాజుతో సంభాషించే ప్రోటోకాల్ ఏం పాటించట్లేదు. అక్కడ రాజుకు పేరు పెట్టి పిలవడానికి వీల్లేదు. రాజు యొక్క బిరుదులు అవన్నీ కూడా ముందు చెప్పి చదివి ఆ తర్వాత మహారాజా అని చెప్పి వంగి నమస్కారం చేస్తూ మాట్లాడాలి. ఓ నెబుకద్నెజరు అని పేరు పెట్టి సంబోధించడం ఎంత తిరస్కారం. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? తమ దేవుణ్ణి ఎరిగారు కాబట్టి. అంటారు, నీవు విగ్రహాన్ని మేము నమస్కారం చేయం, మా దేవుడు రక్షించగలడు, సమర్థుడు. మళ్ళీ ఇంకో మాట అంటారు అక్కడ, మా దేవుడు రక్షించకపోయినా అంటే దాని అర్థం ఏంటి? అనుమానమా? సందేహమా? లేదు, మా దేవుడు రక్షించగల శక్తి మాకు తెలుసును. కానీ ఒకవేళ ఆయన రక్షించకపోయినా, రక్షించకూడదు అని డిసైడ్ చేసుకొని మమ్మల్ని కాపాడకపోయినా నీ విగ్రహానికి మేము నమస్కారం చేయం. తమ దేవుణ్ణి ఎరిగితే అది బలం. ఎరగకపోతే చూడండి, మా దేవుడైతే మమ్మల్ని కాపాడుతాడు, మా దేవుడు కాకపోతే నీ ఇష్టమే. రుజువు చేస్తామని సవాల్ చేస్తాం. లేకపోతే మరీ తీవ్రంగా వచ్చేసరికి జాగ్రత్త, మన ప్రాణం కాపాడుకోవాలి కదా. ఒత్తిడి వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మనం తప్పిపోతున్నాము, రాజీ పడిపోతున్నాం, లొంగిపోతున్నాం అని అంటే దాని అర్థం ఏంటనగా మన దేవుడు ఎవరో మనకి తెలియదు. చాలా చిన్న తాయిలాలకి ఏమిటా తాయిలాలు? ఒక గృహమో, ఒక రేషనో, లేకపోతే ఇంకేదో చాలా చిన్నది, లేకపోతే ఒక పేరు, ఒక అంగీకారమో, లేకపోతే మనం యాక్సెప్ట్ చేయడమో, లేకపోతే ఒక గొప్పతనమో, ఒక ఆధిక్యత, చాలా అల్పమైన వాటి, లేకపోతే ఒక పూట భోజనం కోసం ఏశావు వలె చాలా అల్పమైన వాటికి దేవుని మనం అమ్మేస్తున్నాం, దేవుని వదిలేస్తున్నాం. దేవునికి సంబంధించిన విషయాలు మనం సులకనగా చూస్తున్నాం. దానికి కారణం ఏమిటంటే మన దేవుణ్ణి ఎరగము కనుక. దేవుణ్ణి ఎరిగితే మా దేవుడు రక్షించగలడు. ఒకరు రక్షించకూడదు, మమ్మల్ని మరణానికి అప్పగిస్తారు, అప్పగించినాయి, చనిపోతాం, కానీ నీకు మాత్రం మేము లోబడం. ఈ ధైర్యం ఎక్కడ వస్తుంది అనగా దేవుణ్ణి ఎరిగితేనే. సింహాల భూమిలో దానియేలు పడేస్తే ఆ ధైర్యం ఎక్కడిది? ఏమిటి సమస్య? ఏమిటి? ఒక నెల రోజులు ఎక్కువ టైం కూడా కాదు. నెల రోజులు ఏం చేయకూడదు? రాజైన దర్యావేషుకు తప్ప మరి ఇంకోటికి ఎవరికి ప్రార్థన చేయకూడదు. మనమైతే ఏం చేస్తాం? మనం జ్ఞానం గలవారం, తెలివైన వారం ఆ నెల రోజులు టక్కు పెట్టేసి ఊరుకుంటాం కదా. ఒకరు చేసుకున్నా ఎవరికి వినబడకుండా, ఎవరికి కనబడకుండా చేస్తాం. కానీ ఇంతకుముందు ఎలా చేసాడు అదేవిధంగా కిటికీలు తెరిచి, యెరూషలేము కిటికీలు తెరిచి ప్రతిరోజు చేసే సమయానికి రోజు ప్రార్థన చేశాడు. దాని పర్యవసానంగా సింహాల భూమిలోకి వెళ్ళాడు. దేవుణ్ణి ఎరిగితే ఆ కార్యాలు చేస్తాం. పౌలు యొక్క ప్రాథమికమైన కోరిక చాలా
సింపుల్, అది చాలా చిన్నది, అది సామాన్యమైనది. తన కోరిక ఎదురుగా ఇట్ ఈస్ దట్ దే విల్ నో గాడ్ బెటర్, దేవుని ఇంకా బాగుగా ఎరగాలని. కానీ వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. కొలస్సీ పత్రిక 1:9 మనం చూస్తాం, కంప్లీట్ నాలెడ్జ్, సంపూర్ణమైన జ్ఞానం వారికి కలగాలని. ఫిలిప్పీ పత్రిక 1:9 చూస్తే గ్రోయింగ్ ఇన్ నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్, జ్ఞానమందు అవగాహన యందు వారు వృద్ధి చెందాలని. అలాగే పౌలు తన గురించి తను చేసుకున్న ప్రార్థన, తన గురించి తను చెప్పిన వాక్యం మీద క్రీస్తుని ఎరుగు నిమిత్తమై సమస్తమును పెంటతో సమానంగా. ఫిలిప్పీ పత్రిక 3:8 గ్రోత్ ఇన్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్ ఇస్ ఎసెన్షియల్ ఫర్ గ్రోత్ ఇన్ హోలీనెస్. దేవుని యొక్క జ్ఞానం మనకు కలిగినప్పుడు పరిశుద్ధతలో మనం ఎదుగుతాం. దేవుని యొక్క జ్ఞానం లేకపోతే ఏది పరిశుద్ధ అపరిశుద్ధమో మనకు తెలియదు. ఈ యొక్క జ్ఞానం మనకి ఎలా కలుగుతుందనగా దేవుని యొక్క ప్రత్యక్ష ద్వారానే. కాబట్టి పౌలు ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు, మీకు స్పిరిట్ ఆఫ్ విజ్డమ్, ఆత్మ జ్ఞానము, తర్వాత ఆత్మ ప్రత్యక్షత. యెషయా గ్రంథం 11:2 మనం చూస్తే దేవుని యొక్క పరిశుద్ధాత్ముడే ఆత్మ యొక్క జ్ఞానం అని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ పౌలు చేస్తున్న ప్రార్థన ఏదనగా మీరు ఎరగాలి అని చెబుతూ తను ఆహ్వానిస్తూ, దేవుని యొక్క ఆత్మను ఆహ్వానిస్తూ, దేవుని యొక్క ఆత్మ నీ బిడ్డలకు ఆ ప్రత్యక్షత, నిన్ను గురించిన అవగాహన, ఆ జ్ఞానము ప్రభా నీ బిడ్డలకు అనుగ్రహించు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కానీ ఈ దినమందు రక్షించబడిన మనందరం కూడా, బాప్తిస్మం పొందిన మనందరం, పరిశుద్ధాత్మ చేత నింపబడిన మనం అందరం కూడా ఈ ప్రార్థన మన కొరకు మనం చేసుకొనవచ్చు. ప్రభా నిన్ను ఎరిగే కృప నాకు అనుగ్రహించు, పరిశుద్ధాత్మదేవా జ్ఞానము నాకు అనుగ్రహించు, ప్రత్యక్షత నాకు అనుగ్రహించు, నా మనోనేతలు వెలిగించండి, చూడగలిగిన కన్నులు నాకు దయచేయండి, నన్ను ఎదుకు ఆకర్షించండి. యాకోబు పత్రిక అంటాడు యాకోబు, ఆయన వైపు తిరిగితే ఆయన మన వైపు తిరుగుతాడు. కానీ ఈ దినమంది ఈ మాటలు విన్న తర్వాత మీరు ఎవరికైనా దేవుని గురించిన ఆశ కలిగితే అది నా మాట వల్ల వచ్చింది కాదు, కానీ దేవుడే మీ హృదయాల్లో దాన్ని పెట్టాడు. కనుక దానికి స్పందించండి, దానికి లోబడండి. దేవుడు మీకు సహాయం చేయను గాక. మిగతా విషయాలు రేపు మాట్లాడతాను. అయితే ఈరోజు ఈ 19 నిమిషాలకి అయిపోద్ది అనుకున్నాను, కానీ మీకు అర్థం అవడం ముఖ్యం. అర్థమైందా? ఉపయోగపడిందా? ఏవి చెప్పరు కదా. థ్యాంక్ యూ.